ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ. మిత్రులకి శ్రీభిలాషులకి అలాగే నన్నింతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులరా, మీ అందరికీ పరాదేవత ఎల్లవెల్లలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలామంది గురువు గారు, మా జాతకం బాగోలేదండి, మాకు చెడు సమయం నడుస్తుంది, అసలు ఏమీ బాగోలేదు, మేము ఏది చేద్దామన్నా కలిసి రావడం లేదు, ఇంట్లో కూడా చాలా ఇబ్బందులు అవుతున్నాయి, మేము పూజలు వ్రతాలు నోములు గుడులు గోపురాలు అన్నీ తిరుగుతున్నాము, కలిసి రావడం లేదు, జ్యోతిష్యం చెప్పించుకుంటూనే ఉన్నాము, కలిసి రావడం లేదు, మంత్రజపం చేస్తున్నాము, కలిసి రావడం లేదు. ఇలా మీరు అనుకునేవారు ఎవరైనా సరే, మీకు నాకు ఏదీ కలిసి రావడం లేదు అనుకున్నవారు ఖచ్చితంగా ఇది సోమవారం నాడు ఈ పరిహారం చేయండి. సింపుల్. ఎక్కడైనా మీ దగ్గరలో ఉన్న శివాలయంలో మనకి గోడ గడియారాలు ఉంటాయి, 200-300 రూపాయలు పెడితే వచ్చేస్తాయి. ఒక గోడ గడియారాన్ని కొనండి, కొని దాన్ని తీసుకువెళ్ళి శివాలయంలో పెట్టి రండి. ఆ క్షణం నుంచి, అంటే దాంట్లో బ్యాటరీ వేయాలి, బ్యాటరీ లేకుండా పెట్టకండి, పెట్టి టైం ఆన్ చేసి టైం కరెక్ట్గా సెట్ చేసి గుడిలో పెట్టేసి రండి. ఇలా మీరు చేయటం వల్ల మీ చెడు సమయం అనేది ఆ క్షణం నుంచి మీకు మంచి సమయంగా మారిపోద్ది. కాలం అనేది మీకు అనుకోవచ్చు, గడియారం పెడితే ఎలా మారిపోతుందని. కాలం మన మానసిక స్థితి. ఈ కాలానికి అతీతుడు ఆ పరమశివుడు. ఆయన మాత్రమే కాలాన్ని మన జాతకాన్ని మార్చగలడు. మనం మార్కండేయుడు గురించి తెలుసుకుంటూ ఉంటాం. తక్కువ ఆయుష్ ఉంటుంది, శివమంత్రాన్ని పట్టుకోవడం వల్ల, ఆయన శివనామ జపం చేయడం వల్ల చిరంజీవిగా మారాడు. శివభగవానుడు ఎవరి టైం అయినా సరే మార్చగలడు. ఆ విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఈ గడియారం ఏం చేస్తుంది? మనం కొన్న గడియారం దేవాలయంలో ఎవరైనా తీసుకువెళ్ళొచ్చు, దేవాలయంలో పెట్టిన ఇబ్బంది లేదు, దేవాలయంలో గడియారం పెట్టడం కూడా తప్పేం లేదు. మీరు ఎక్కడైనా శివాలయంలో మాత్రమే చేయాలి, వేరే దేవాలయంలో చేయకూడదు. మీ చెడు సమయం, మీ సమయం అంటే మీ కాలం బాగోలేదు, అదృష్టం బాగోలేదు అనుకునేవారు ప్రయత్నం చేసి ఫలితాన్ని పొందండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఛానల్ని కొత్తగా చూసే మిత్రులు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకొని 10 మంది మిత్రులకి షేర్ చేయండి. ఎవరికైనా సరే జాతక పరిశీలన చేయించుకోవాలన్నా, ఏదైనా మీకు సమస్యలు ఉండి ఇబ్బంది పడుతూ ఉన్నా, నాతో మాట్లాడాలన్నా వీడియో డిస్క్రిప్షన్లో నెంబర్ ఇవ్వడం జరిగింది. ఆ నెంబర్కి కాంటాక్ట్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. 9440593655 ఈ నెంబర్కి కాంటాక్ట్ చేసుకోవడం మీరు అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. అలాగే రెగ్యులర్గా టచ్లో ఉండాలనుకునేవారు వీడియో డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను, దాంట్లో జాయిన్ కావచ్చు. అలాగే ఫేస్బుక్ లింక్ కూడా ఇచ్చాను, కొత్త వీడియో చేస్తున్నప్పుడు దాంట్లో కూడా పోస్ట్ చేస్తూ ఉంటాను. ఓం నమః శివాయ.